హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ ఓవర్ బై నిఖిల్. ప్రీవియస్గా నేను ఒక ఇంటర్వ్యూ వీడియో అయితే చేశాను. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఫుల్ కోర్స్ సంబంధించి. దాని మీద నుంచి అందరి నుంచి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అందరూ మంచిగా చేయమని అయితే కన్సిడర్ చేశారు ఆ వీడియోని. అందుకే అందులో ఫస్ట్ వీడియోని అయితే నేను ఇప్పుడైతే తీసుకొస్తున్నాను. జస్ట్ ఈ వీడియోలో హిస్టరీ ఆఫ్ హెచ్టిఎంఎల్, అలాగే ఇంకా కొన్ని టాపిక్స్ అంటే వాట్ ఈస్ హెచ్టిఎంఎల్, వాట్ ఈస్ హైపర్ టెక్స్ట్, వాట్ ఈస్ మార్కప్ లాంగ్వేజ్, ఫీచర్స్ ఆఫ్ హెచ్టిఎంఎల్, దానికి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్లో అయితే పెట్టుకోండి. ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ఓకేనా? ఇలాంటి సంబంధించిన మోర్ ప్లేలిస్ట్ ఇంకా మన ఛానల్ అయితే కంపల్సరీగా వస్తాయి. ఇంకా కొన్ని టాపిక్స్ అయితే డిజైన్ చేస్తున్నాం, కొన్ని టాపిక్స్ అయితే చేద్దామని. డెవాప్స్ అంటే ఏంటి, అలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఇంకా మన ఛానల్ అయితే వస్తాయి ఇది కంప్లీట్ అవగానే. అలాంటి ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో టు ద వీడియో. ఓకే, ఫస్ట్ హిస్టరీ ఆఫ్ హెచ్టిఎంఎల్. అసలు ఫస్ట్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే క్రియేట్ చేసింది టిమ్ బెర్నర్స్-లీ అనే అతను 1991లో హెచ్టిఎంఎల్ అనే దాన్ని క్రియేట్ చేశాడు. అసలు హెచ్టిఎంఎల్ క్రియేట్ చేయాలని దానికి థాట్ ఎలా వచ్చింది, దేని గురించి అసలు హెచ్టిఎంఎల్ అనేది క్రియేట్ చేశాడు, చిన్న స్టోరీ ఉంది, దాని గురించి అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తనకు ఒక థాట్ వచ్చింది. ఇప్పుడు ఎవరైనా బిజినెస్ కానీ ఏదైనా పెట్టినప్పుడు అది అందరికీ తెలియాలి. ఎలా తెలుస్తుంది? మన ఊర్లో మనం చూసుకున్నట్లయితే పాంప్లెట్స్ ప్రింట్ చేసో, లేకపోతే కొన్ని టీవీ ఛానల్స్లో టెలికాస్ట్ చేసో, అలా అయితే మన పబ్లిసిటీ అయితే చేసుకుంటాం మన బిజినెస్ గురించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాంప్లెట్ వేస్తే కొంచెం దూరం వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ టు ఎండ్ వెళ్ళాలంటే నియర్లీ చాలా టైం అయితే తీసుకుంటుంది. అలా టీవీలో టెలికాస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 24/7 మనం టెలికాస్ట్ చేయం కదా, పర్టికులర్ ఒక టైంలో దాన్ని టెలికాస్ట్ చేస్తాం. ఇలా అయితే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే టైం పడుతుందని ఒక థాట్ నుంచే ఈ హెచ్టిఎంఎల్ అనేది క్రియేట్ అయింది. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసేసి మన బ్రౌజర్లో ఇంప్లిమెంట్ చేస్తాం అనుకోండి, ఏమవుతుంది, ఎప్పుడు కావాలంటే ఆ పేరు టైప్ చేస్తే మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. అది కూడా వెబ్సైట్స్ ఎలా చేయాలనుకున్నాడంటే ఇంటరాక్టివ్గా చేయాలనుకున్నాడు, క్రియేటివ్గా చేయాలనుకుంటున్నాడు. అలా నుంచి పుట్టిందే ఈ హెచ్టిఎంఎల్ అనమాట, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. దీని ఒక మెయిన్ హిస్టరీ. ప్రజెంట్ వచ్చేటప్పుడు లేటెస్ట్ వర్షన్ వచ్చేటప్పటికి ఏంటంటే HTML5 అనేది లేటెస్ట్ వర్షన్ అనమాట. ఓకేనా? దీని ఒక హిస్టరీ. అర్థమైంది కదా హిస్టరీ అనేది. నెక్స్ట్ అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? ఆల్రెడీ ప్రీవియస్గా అనుకున్నట్టు హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ అనేది ఎలా ఉంటుందంటే స్ట్రక్చర్గా ఉంటుంది. స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అనమాట ఇది. అంటే ఇప్పుడు స్టార్టింగ్ హెచ్టిఎంఎల్ అంటే HTML స్టార్ట్ చేయాలి, తర్వాత హెడ్ ఉండాలి, టైటిల్ ఉండాలి. ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే మనం ముందుకెళ్ళకపోతే ఇంకా బాగా తెలుసుకుందాం. స్ట్రక్చర్ అంటే ఏంటి, అలా ఉంటుంది అనేది. ప్రజెంట్ అయితే మనం జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవాలనుకున్నాం కాబట్టి సింపుల్గా అయితే చెప్పుకుందాం. ఓకేనా? ఇందులోకి వచ్చేటప్పటికి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్ పేజెస్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? దీంట్లో అలాంటి ప్రాబ్లం అనే లేదు, కానీ ఆ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ని కరెక్ట్గా ఫాలో అవుతూ మనకు నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయినా సరే మనం హెచ్టిఎంఎల్లో పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆడియో కానీ, ఇమేజెస్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, ఏదైనా సరే మనకి ఏది కావాలంటే అది మనకు నచ్చిన విధంగా మనం వెబ్ పేజెస్ని అయితే మనం క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? కానీ హెచ్టిఎంఎల్ అనేది ఏంటంటే ఇది ఒక బ్యాక్ బోన్లో వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనిషి నిలబడాలంటే మనకి బ్యాక్ బోన్ అనేది ఎంత ఇంపార్టెంటో, అలాగే వెబ్ పేజెస్ చేయాలంటే మనకి బ్యాక్ బోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బ్యాక్ బోన్ అనేది హెచ్టిఎంఎల్. ఓకేనా? ఈ హెచ్టిఎంఎల్తోనే మనం ఏం చేయాలన్నా మనం చేయొచ్చు. దీనికి ఇది స్కెలిటన్లో వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బాడీ చూసుకుంటే లోపల స్కెలిటన్ ఉంటుంది, దాన్ని హెచ్టిఎంఎల్ అనుకోండి. ఇప్పుడు పైన మనకి స్కిన్ ఉంటుంది, ఒకరికి వైట్ ఒకరికి బ్లాక్ ఉంటుంది, అది సిఎస్ఎస్ అనుకోండి. అలాగా మనకి స్కెలిటన్ మన బాడీతో HTML CSS అనేది దాన్ని కంపేర్ చేస్తారనమాట. లోపల స్కెలిటన్ ఉండేది అందరికీ ఒకేలా ఉంటుంది, అంతేనా హెచ్టిఎంఎల్. CSS అంటే ఏంటి, మనం నచ్చిన కలర్స్ పెడతాం, మనం నచ్చిన డిజైన్స్ వేసుకుంటాం, దాన్ని స్కిన్తో పోలుస్తారనమాట. ఓకేనా? అది కంపారిజన్ అయితే. ఇప్పుడు హైపర్ టెక్స్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈజ్ హైపర్ టెక్స్ట్? హైపర్ టెక్స్ట్ అనేది ఇప్పుడు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇప్పుడు కొంతమందికి 2 వెబ్ పేజెస్ ఉంటాయి, 3 వెబ్ పేజెస్ ఉంటాయి. అన్నిటిని తీసుకొచ్చి ఒకే దాంట్లో పెడితే ఏమవుతుంది, గలీజ్గా ఉంటుంది, ఖరాబ్ అయిపోతుంది. అంటే మనం ఏదైతే క్లియర్గా ప్రజెంట్ చేయాలనుకున్న మెయిన్ పాయింట్స్ అనేవి అది డైవర్ట్ అయిపోతుంది అనమాట. అలా అవ్వకుండా ఉండాలనేది ఈ హైపర్ టెక్స్ట్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టడీ ఓవర్ బై నిఖిల్ అని పెట్టాను.
ఇప్పుడు స్టడీ ఓవర్ బై నిఖిల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏదైతే ఇంకో వెబ్ పేజ్ ఉందో దానికి సంబంధించిన ఐపీని ఇక్కడ ఇన్సర్ట్ చేసినట్టు అనమాట. ఓకేనా. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు వెబ్ పేజ్లో మనం చూసినట్టయితే పైన నేవ్ బార్ ఉంటుంది, హోమ్, కాంటాక్టర్స్ అని చాలా ఉంటుంది. ప్రతి వెబ్సైట్కి చాలా మంది అయితే నేవ్ బార్ అయితే మెయింటైన్ చేస్తారు. అందులోకి వచ్చేటప్పటికి ఫస్ట్ హోమ్ పేజ్ క్లిక్ చేసామనుకోండి, హోమ్ పేజ్ కంటెంట్ వస్తుంది. దీని పక్కన కాంటాక్టర్స్ ఉంది. ఇప్పుడు ఆ కాంటాక్టర్స్ అనేది హైపర్ టెక్స్ట్ కింద వర్క్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం కాంటాక్టర్స్ మీద క్లిక్ చేసామో ఏదైతే కంటెంట్స్ కాంటాక్టర్స్లో ఉంటాయో అది మనకి డిస్ప్లే అవుతుంది. అలాగే హైపర్ టెక్స్ట్ అనేదాన్ని యూజ్ చేసుకుంటారు. అది హైపర్ టెక్స్ట్ అంటే. దాన్ని నేను డిస్క్రిప్షన్లో రాశాను. వన్ వి క్లిక్ ఆన్ ద హైపర్ టెక్స్ట్ ఇట్ టేక్స్ టు ద అనదర్ పేజ్. ద ఎంటైర్ రిలయబుల్ కంటెంట్ స్టోర్డ్ ఆన్ ద హైపర్ టెక్స్ట్. ఏదైతే కాంటాక్టర్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ స్టోర్ అయినట్టు, మెయిన్గా కాంటాక్టర్స్ అనే పేరు మీద స్టోర్ అయినట్టు. ఎప్పుడైతే దాన్ని మనం క్లిక్ చేస్తామో అది ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ చేస్తుంది. అది మీకు అంతా నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. జస్ట్ మామూలుగా పేరులో ఏమేమి ఉందో తెలుసుకోవాలనడానికి ఈ ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే. ఇప్పుడు వాట్ ఈస్ మార్కప్ లాంగ్వేజ్? ఇప్పుడు దీన్ని మెయిన్గా ఎలా అంటామంటే ఇది ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ కింద కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇందులోకి వచ్చేటప్పటికి ఏంటంటే లేఅవుట్స్ అనేవి కానీ, ఫార్మాటింగ్ కానీ ఏమైనా చాలానైతే చాలా ఉంటాయి. ఇందులోకి వచ్చేటప్పటికి ఏంటి, కొన్ని టెక్స్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఆ టెక్స్ట్ ఎలిమెంట్స్ మన ఇమేజ్లో కన్వర్ట్ చేయొచ్చు, టేబుల్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు, మనం నచ్చిన దానిలాగా కన్వర్ట్ చేసుకునే మనకి ఆపర్చునిటీస్ అన్నీ మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అది మార్కప్ లాంగ్వేజ్ అంటే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫీచర్స్ ఆఫ్ HTML. మెయిన్గా ఇంత వాడేస్తున్నాం, దీని ఫీచర్స్ ఏంటో మనం తెలుసుకోవాలిగా. అందులో ఫస్ట్గా వచ్చేటప్పటికి ఏంటంటే ఈజీ అండ్ సింపుల్ లాంగ్వేజ్. ఇది మనం చాలా ఈజీగా సింపుల్గా నేర్చుకోవచ్చు. ప్రజెంటేషన్ చేయడానికి కూడా మనకి చాలా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఇందులో మెయిన్గా మనకు కావాల్సిన హైపర్ లింక్ కానీ, హైపర్ టెక్స్ట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. మనకి ఎలాంటి ప్లాట్ఫామ్స్లోనే యూజ్ చేయొచ్చు, విండోస్లో కానీ, లైనక్స్లో కానీ, మ్యాక్ ఓఎస్లో కానీ. ఇందులోకి వచ్చేటప్పటికి ఏంటి, గ్రాఫిక్స్ సపోర్ట్ ఉంటుంది, వీడియోస్ ఉంటాయి, మ్యూజిక్ ఉంటుంది. మనకు సంబంధించిన మెయిన్గా కావాల్సిన అన్ని ఆప్షన్స్ అయితే మనకి HTML అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇంకోటి మెయిన్గా ఏంటంటే దీన్ని ఎక్కడైనా ఇప్పుడు మనకి అంత లాంగ్వేజ్ ఉంది, దానికి మనం రిప్రజెంట్ చేసి కోడ్ టైప్ చేయడానికి మనకు ప్లాట్ఫామ్స్ కావాలి కదా. మెయిన్గా ఎక్కువ యూజ్ చేసేది మనం విజువల్ స్టూడియో కోడ్ని యూజ్ చేస్తాము. అట్ ద సేమ్ టైం నోట్ ప్యాడ్ కూడా యూజ్ చేస్తాం అనమాట. ఇది దీనిగా వచ్చేటప్పటికి మెయిన్గా ఫీచర్స్ అనేవి. ఇది మనకు ఫస్ట్ బేసిక్గా మనం HTML అంటే ఏంటి తెలుసుకోవాలనుకున్నాం కాబట్టి దేనికి యూజ్ చేస్తాము, మనకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, నెక్స్ట్ మనం ఎక్కడ చేయాలి, ఆ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ముందు మనకు ఐడియా ఉంటేనే మనం నెక్స్ట్ ఏ లాంగ్వేజ్ చేయాలని మనకు ఫస్ట్ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. దానివల్ల మోటో ఏంటి, దీనివల్ల మనకి యూజ్ ఏంటి, ఎక్కడ చేయాలి, అసలు దేనికి చేయాలి, అవన్నీ ఫస్ట్ మనకైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకోవాలి ఏ పని చేయాలన్న ఫస్ట్. అలాగే మనం HTML CSSలోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి దానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అవన్నీ ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఓకేనా. ఇది మెయిన్గా వచ్చేటప్పటికి అసలు HTML అంటే ఏంటి, దీని ఒక ఫ్యూచర్స్ ఏంటి, HTML అంటే ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం కదా. దీనికి సంబంధించిన PPT అనేది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడా మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి అయితే మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఇన్ఫర్మేషన్ అనేది అయితే మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది బేసిక్గా ఫస్ట్ ఇంట్రడక్షన్ కానీ అయినా అనొచ్చు దీన్ని. ఓకేనా. హిస్టరీ ఆఫ్ HTML, వాట్ ఈస్ HTML, వాట్ ఈస్ హైపర్ టెక్స్ట్, వాట్ ఈస్ మార్కప్ లాంగ్వేజ్, వాట్ ఈస్ ఫీచర్స్ ఆఫ్ HTML అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా. ఇది మన మెయిన్గా ఈ PPT అనేది కూడా నేను మనకి టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. మీరేం కంగారు పడిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేటప్పుడు నెక్స్ట్ వీడియోలో ఏముంటుందంటే HTML ట్యాగ్స్ కానీ దాని స్ట్రక్చర్ ఏంటి, దానికి సంబంధించిన అయితే మనం కొన్ని కమెంట్స్ అనేవి కూడా మన నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకేనా. దట్స్ అబౌట్ దిస్ వీడియో. ఇంకా ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. జై హింద్.